గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచూ ఉండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాడని ఇక్కడ చాలా స్పష్టంగా ఎవరి గురించి చెప్తున్నారంటే, నీవు చూపించిన ఇతరుల పట్ల నువ్వు చూపించిన ప్రేమ, ఇతరులకు నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన ఉపచారము, వారి నుండి తిరిగి నీ కనీసం థ్యాంక్స్ కూడా రాకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవుడు నువ్వు చేసిన మేలుకి కానీ, లేక నువ్వు నీతిగా జీవించి దేవునికి మహిమార్థంగా సాక్షార్థంగా జీవించిన జీవితానికి కానీ ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ప్రజలు నీ యొక్క నీతిని, ప్రజలు నీ యొక్క సేవను గుర్తించకపోవచ్చు. ప్రజలు నీకు అన్యాయం చేయొచ్చు. దేవుడు నీ నీతిని గుర్తించకుండా అన్యాయం చేసే అన్యాయస్తుడు కాడు అని ఇక్కడ వాక్యం చెప్తున్నది. దానికి ఒక ఉదాహరణ మనం ధ్యానించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయం 11వ వచనం. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును. ఏలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. దేవుడని యెహోవా యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని మందిరం తిరిగి నిర్మింపబడిన తరువాత దేవుని మందిరమునకు సమీపముగా లేవీయులకి స్థలాలు ఇవ్వాలి. అయితే ఆ లేవీయులలో అందరికంటే ముందుగా సాదోకు సంతతి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. లేవీయులందరికీ దూరంగా ఇచ్చిన సాదోకు సంతతి వారికి దేవుని యొక్క మందిరానికి అతి సమీపముగా వారికి స్పెషల్ ప్లేస్ని దేవుడు ఇవ్వన్నాడు. ఎందుకని సాదోకు సంతతి అంతగా దేవుని యొక్క దయ పొందుకుంది? దేవుడు సాదోకు సంతతి మీద అంత ప్రేమ చూపించవలసిన పని ఏంటి అనేది మనం చూస్తే, ఒకసారి వెనక్కి వెళ్తే అదే యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం 10వ వచనంలోను 15వ వచనంలోను ఈ మాటలు మనకు కనబడతాయి. ఏంటి ఈ మాటలు అంటే, ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుని కాదని వారు రకరకాల విగ్రహాలను ఆరాధన చేసేవారు. కదిమ 12 గోత్రాలు అందరూ కూడా, ఇశ్రాయేల్ 12 గోత్రాలు ఏ విధంగా ఉన్నా దేవుని యొక్క మందిరములో యాజక ధర్మము, యాజక వృత్తి చేసే గోత్రము లేవీ గోత్రం. వారు తప్పు చేస్తే చేశారు, వీళ్ళను కుదురుండాలి కదా. వారు విగ్రహారాధన చేస్తూ ఉంటే దేవుని కాదని లేవీలు కూడా రకరకాల అన్య విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించారు. దేవుణ్ణి చాలా బాధపరిచారు. యాజక ధర్మం చేసే లేవీలే ఆ విధంగా దుర్మార్గంగా జీవించినప్పుడు అందరిలోనూ కూడా ఈ యొక్క సాదోకు కుటుంబం మాత్రమే అటువంటి పనులు చేయకుండా యథార్థంగా జీవించారు. ఆ విధంగా జీవించిన తర్వాత సాదోకు సంతానము అలా యథార్థంగా జీవించిన వారి తరం అయిపోయినా సరే దేవుడు వారి డిసెండెంట్స్ని, వారి తర్వాత తరాలను దేవుడు దీవించాడు. మొట్టమొదటిగా సాదోకు మనకి ఎక్కడ కనబడతాడంటే దావీదు కాలంలో కనబడతాడు. దావీదు కాలంలో దావీదు మీదకి అభిషేకం తిరుగుబాటు చేశాడు రాజ్యం కొరకు. ఆ టైంలో సాదోకు అభిషాలోం వైపు వెళ్ళలేదు, దావీదు వైపు నిలబడ్డాడు. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం నుంచి ఉంటుంది. అలాగే దావీదు తర్వాత నేనే రాజునవుతానని చెప్పి అదోనియా తన వైపు చాలామంది దావీదు దగ్గర ఉన్న ఆఫీసర్స్ అందరినీ కూడా తన వైపు పిలిపించుకున్నాడు. అందులో దావీదు యొక్క కుడి భుజం అయినటువంటి యోవాబు కూడా వెళ్ళిపోయి నష్టపోయాడు. కానీ సాదోకు మాత్రము దావీదు, సొలొమోను వైపు మాత్రమే నిలబడ్డాడు. ఈ విషయం మనకి 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంటుంది. అంటే సాదోకు ఎవరండి అనేది మనం చూస్తే, దావీదుకి నమ్మకంగా ఉన్నాడు, సొలొమోనుకు నమ్మకంగా ఉన్నాడు. సాదోకు తర్వాత తరాలు ఎవరండి అంటే, లేవీయులందరూ తప్పు చేసిన లేవీయుల యొక్క కుటుంబంలో సాదోకు మాత్రము తప్పు చేయకుండా, విగ్రహారాధనకి వెళ్లకుండా, ప్రజలందరూ తప్పు చేసిన ఈ సాదోకు కుటుంబం యథార్థంగా జీవించారు దేవునికి. అందుకని దేవుడు పర్టికులర్గా వారిని గుర్తుపెట్టుకొని, దేవుని మందిరము రెస్టోర్ చేయబడిన తర్వాత
కూల్చివేయబడిన మందిరం కొంతకాలానికి కట్టబడిన తర్వాత, ఆ కట్టబడిన తర్వాత ఆ మందిరమునకు యాజకత్వం చేయడానికి, ఆ యాజకత్వానికి ప్రత్యేకంగా ఏర్పరచబడిన లేవీల్లోనూ కూడా ప్రత్యేకంగా సాదోకుని దేవుడు జ్ఞాపకం చేసుకుని, వారి కుమారులకు, వారి తర్వాత పిల్లల పిల్లలకి దేవుడు వెరీ స్పెషల్ ప్లేస్‌నిచ్చి వారిని ఘనపరచడం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒక పితరుల యొక్క నమ్మకమైన జీవితానికి ఆ ఆశీర్వాదం వారి మీదే కాదు, వారి పిల్లల పిల్లల మీద కూడా వస్తాది అని. మరొక విషయం తెలుసుకోవాల్సిందేంటంటే, ప్రజలందరూ కూడా తప్పు మార్గంలో వెళ్ళినా, వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోదాంలే అని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనం మాత్రం దేవుని కొరకు ఒకలమైనా సరే నిలబడాలి. మన కుటుంబమైనా నిలబడాలి. దాని ఆశీర్వాదం మనపై, మన తర్వాత తరాలపై ఉంటాదని ఇటువంటి ఉదాహరణలు అనేకమైనవి మనకు కనబడతాయి. కాబట్టి మనం చేసిన మంచిని, మనం దేవుని కొరకు నిలబడిన జీవితాన్ని ఆయన మర్చిపోవడానికి ఆయన ఏమాత్రము కూడా అన్యాయస్తుడో కాడు మన దేవుడు. మనం ఏమి విత్తుతామో అది కోస్తాం. చెడైతే చెడే కోస్తాం. మంచి విత్తితే మన పిల్లల పిల్లల తరాలు మంచిని దేవుని ద్వారా పొందుకుంటారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి, ఈ లోకం ఎలాగెళ్ళినా దేవునిలో మాత్రం మనం స్థిరంగా ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ధ్యానించిన వాక్యము అయ్యా మాకు రక్షణ వాక్యంగా ఫలింపచేసి, సాదోకు తన పిల్లలు నీకు నమ్మకంగా ఉండి నీ ద్వారా నమ్మకమైన ఫలాలు ఎలా పొందుకున్నారో మేము నీకు నమ్మకంగా జీవించి నమ్మకమైన ఆశీర్వాదం పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో మమ్మును మా కుటుంబాలను నీ ప్రేమగల పాదాలకు యథార్థంగా జీవించేవారుగా మమ్మల్ని నడిపించమని అప్పగించుకొని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై, మన కుటుంబాలపై దిగి వచ్చి యేసయ్యకు ప్రీతికరంగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.